హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఇల్లు ఎలా ఉండాలో చూసుకోండి. ఎలాగో ఇల్లు కడుతున్నాం. ఇల్లు మనకు నచ్చినట్టు కట్టుకోవాలి. అలాగే కాస్త వాస్తును చూసి కట్టుకుంటే అంతా బాగుంటుంది. సో, వాస్తు ఎలా ఉండాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవడం అనేది మంచిది కాదు. తలుపులు కుడివైపుకు తెరుచుకోవాలి. రూమ్ సీలింగ్‌లో 5 కార్నర్లు ఉండటం ఏమాత్రం మంచిది కాదు. వాయువ్యంలో గెస్ట్ రూమ్ మంచిది. ఈశాన్యంలో మెట్లు అస్సలు ఉండకూడదు. మెట్లు తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణంకి ఎక్కే విధంగా ఉండాలి. 2 ద్వారాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాటి పారలు సరిపోయేటట్లు ఉండవలెను. త్రికోణపు లేదా యు ఆకారం గల ఇండ్లు ఏమాత్రం మంచివి కావు. మెట్లు బేసి సంఖ్యలో ఉంటే మంచిది. కుడి పాదంతో మెట్లు ఎక్కడం మొదలుపెడితే పై ఫ్లోర్స్‌పై కుడి పాదం మోపుతూ చేరుతారు. ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితిలోనూ బెడ్‌రూమ్‌ని ఏర్పాటు చేసుకోరాదు. అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పుల మీద పడుకున్నట్లవుతుంది. గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేదా కిటికీ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంటికి ఉత్తరం మరియు తూర్పు మూతపడకుండా చూసుకోవడం మంచిది. కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.